చంద్రబాబు ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యతాయుతంగా పనిచేస్తుందని కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. కెర్లంపూడి మండలం రాజుపాలెంలో వరద నీటితో ఇల్లు మునిగిపోయిన బాధితులకు ఆయన బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఆయన ఆదేశించినటువంటి ఆదేశం ప్రకారం ఇవాళ ఈ ఏదైతే 8-9 గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్ గా అందివ్వండి. నిన్నటిదాకా వీలున్నంత వరకు భోజనాలు పెట్టారు, చాలా సంతోషం. కానీ ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రైన్స్ అందివ్వండి అని చెప్పడం, ఇవాళ అది ఇమీడియట్ గా ఆర్డీఓ గారు, నేను, ఇతర నాయకులు అందరూ, మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం, ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఇక్కడ గతంలో ఎప్పుడో లేదు, ఆయన ఆదేశించారు సీఎం గారు. మా గొప్పతనం కాదు ఇది, ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేశారు. అదే రకంగా ఇక్కడ నామినల్ గా ప్రారంభం అయితే నేను చేశాను. ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్లే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది. 25 కేజీల బియ్యం. ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజుపాలెం కెర్లంపూడి మండలం అందరికీ కలిసి 100 టన్నుల పశువులకు దానా కూడా తెప్పించడం జరిగింది. 1 రాజుపాలెం, 2 వీరవరం, 3 భూపాలపట్నం, 3 దిక్కున పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.